సో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా కూడా పోటీ చేయొచ్చా చేయరాదా అనే ఒక ఆ క్వశ్చన్ మార్క్లో చాలా రోజులైతే గడిపారు చాలామంది ఆశావాహులు. ఆ తర్వాత సరే ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఇదైతే క్లియర్ అయిందిలే, అరే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి మంత్రి అయితే చెప్పింది కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అయితే అందరూ కొంత రిలాక్స్ అయ్యారు. అయితే ఇక్కడ మంత్రి ఓవరాల్గా చెప్పడంతో అయిపోతుంది, అది కూడా మళ్ళీ ఫైల్ మీద సంతకం కావాలి, అది గవర్నర్ ఆమోదానికి కూడా పంపాలి. ఆ సవరణ అది కూడా చట్ట సవరణ 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాల్సిందే. ఆ సవరణకు గవర్నర్ కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి మనం గతంలో కూడా వీడియో చూసినాం. అయితే దానికి సంబంధించి 3 పిల్లలున్న పోటీకి చట్ట సవరణ, సో దానికి చట్ట సవరణ అనేది చేస్తారు. డిపార్ట్మెంట్ నుంచి మంత్రికి చేరిన ఫైల్ ఆల్రెడీ మంత్రి దగ్గర ఫైల్ పోయింది, మంత్రి సీతక్క దగ్గరికి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం డిలే ఏమైనా ఉండొచ్చు, కానీ సీతక్క ఆల్రెడీ సీఎం గారు కూడా సంతకం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా క్లారిటీ రాలేదు. అది ఆ ఫైల్ మళ్ళీ కేబినెట్లో రేపు జరగబోయే కేబినెట్లో కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. దానికి కొన్ని నిమిషాలు 2 నిమిషాలు డిస్కస్ చేసి దాన్ని కూడా చేసేసి గవర్నర్కి పంపిస్తారు. ఇక్కడ 3-4 రోజుల్లో కూడా ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. సో 3 పిల్లలున్న వారు సైతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన చట్ట సవరణకు మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మంత్రి సీతక్కకు చేరినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇది పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్కకైతే ఈ ఫైల్ పోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూసినటువంటి ముచ్చటనే ఇది. ఇగో స్థానిక సంస్థల ఎన్నికకి ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ అనుమతి కోసం పంపనుంది. సో ఇది ఫస్ట్ ఇది కేబినెట్ మంత్రివర్గం కూడా ఆమోదించాలి. దీనికి అయిపోయిందా, మంత్రి సీతారామన్ వాళ్ళు సంతకం పెట్టినా మళ్ళీ కేబినెట్లో రేపు జరగబోయే కేబినెట్లో మంత్రివర్గం ఆమోదించి ఆ నుంచి గవర్నర్ పంపిస్తే గవర్నర్ సంతకం పెడితే ఇది ఆమోదం అవుతుంది. సో 4-5 రోజుల్లో ఆర్డినెన్స్కు ఆమోదం పొందవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో 2 పిల్లలున్న వారు మాత్రమే పోటీ చేసేందుకు అర్హులు. ఈ నిబంధన ఎత్తివేయాలని చాలా రోజులుగా ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ఈ నెల 16న జరిగిన కేబినెట్ సమావేశంలో 3 పిల్లలున్న పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని 21A సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే కాస్త రద్దు చేస్తుంది. సో 3 పిల్లలున్న వాళ్ళు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు. ఇంపాక్ట్ 3 పిల్లలనే కాదు, 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆశలు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతుంది. రేపు కేబినెట్ భేటీలో దాన్ని కూడా ఆమోదం నిలపంగానే అది గవర్నర్ పంపంగానే గవర్నర్ గారు కూడా ఒక 4-5 రోజులలో దీనికి ఆమోదం, అంటే ఎందుకంటే ఇది పెద్ద రాజ్యాంగాన్ని పెద్ద దాన్ని సవరించాల్సిన అవసరమే లేదు కాబట్టి గవర్నర్ కూడా ఒక 4-5 రోజుల్లో దీన్ని సవరణకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. సో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరైతే పోటీ చేయడానికి అర్హులని చెప్పేసి ఒకసారి తేలిపోతే మీరు ఆశలతో అయితే ఉండొచ్చు.